ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి అర్బన్ ఆర్వే సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని సుమారు 600 కుటుంబాలకి అందరూ సంక్రాంతి పండుగ సందర్భంగా మరి కొన్ని క్షణాల్లో కార్యక్రమం ప్రారంభంలో నెల్లూరు పట్టణ అర్బన్ ఆర్వే సంఘం అధ్యక్షుడు శ్రీ పేర్ల సీతారామరావు గారిని పైకముగా కోరుతున్నాము. అలాగే రాష్ట్ర ఆర్వేశ మహాసభ అధ్యక్షుడు శ్రీ ముక్తాల ద్వారకారావు గారు, అర్బన్ ఆర్వే సంఘం గౌరవ అధ్యక్షుడు శ్రీ కోట సూర్యనారాయణ గారు, సింగపూర్ వాణిజ్య మండలి అధ్యక్షుడు మరియు వాసవి గదిగా ప్రకాశ దేవస్థానం చైర్మన్ శ్రీ శ్రీరామ్ సురేష్ గారు, అలాగే అసోసియేషన్ విభాగం నుంచి దాల్మిల్ అసోసియేషన్ వచ్చిన బాలకొండయ్య గారు. జై వాసవి, వాసవి మాతాకు, వాసవి మాతాకు, వాసవి మాతాకు. చాలా సంతోషం. ఈరోజు పుట్టిన నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్వే సంఘం ఆధ్వర్యంలో ఎప్పటిలాగా కూడా ఈ సంవత్సరం కూడా మన సంక్రాంతి పండుగ, మన పెద్దల పండుగ కార్యక్రమం ద్వారా 600 కుటుంబాలకి సంబంధించి ఈ యొక్క నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి రాము గారు కానీ, జ్యోతి ప్రసాద్ గారు కానీ, వారికి సహకరించినటువంటి మిత్రులు, అలాగే ఎవరైతే మనకి స్పాన్సర్స్ ఉంటారో వాళ్ళందరికీ మీ తరఫున నా తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మనం
పండగ అంటేనే ఏదైతే మొదటగా మనకు వచ్చే భోగి, సంక్రాంతి, కనుమ ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలలో అనాదిగా మనందరం కలిసి సంతోషంగా చేసుకుంటున్నటువంటి పండగ ఈ యొక్క సంక్రాంతి పండుగ. అందులో భాగంగానే భోగిలో ఏదైతే మనలో ఉన్నటువంటి అశుద్ధులన్నీ కూడా భోగిలో వేసి మంచిని స్వాగతిస్తూ తీసుకొచ్చుకొని రాబోతున్న రోజుల్లో గతంలో ఉన్న చెడుని అక్కడికి ఆపి మంచితో ప్రయాణం చేసే భోగి. సంక్రాంతికి సంబంధించి మన పెద్దలు మనకు చూపించినటువంటి మార్గంలో వాళ్ళని స్మరించుకుంటూ వారు చూపించినటువంటి మార్గంలో నడిచే కార్యక్రమం సంక్రాంతి. కనుమ పండగకి సంబంధించి ఏదైతే పంటలు పండి ఆ పంటల్ని ఇంటికి తీసుకొచ్చే క్రమంలో మనకి సహకరించినటువంటి పశు ప్రత్యక్షాలన్నిటికీ కూడా పూజలు గౌరవించే కార్యక్రమానికి సంబంధించి కనుమ పండుగ. మారుతున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో గతంలో ఆనాటి ఆర్థిక ఇబ్బందులు ఉండి పండగని సంపన్నులకే కాకుండా ప్రతి ఒక్క కుటుంబాల్లో కూడా ఆనందాన్ని నింపాలి అనే ఒక ఆలోచనతోటి అప్పుడున్నటువంటి రైతాంగం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తను పంచినటువంటి పంటలో ఇచ్చి అందరికీ అందించే కార్యక్రమం. మారుతున్న పరిస్థితుల్లో ఆ యొక్క లెగసీని ఈ రాష్ట్రంలో దేశంలో కొనసాగిస్తున్నటువంటి జాతి ఏదైనా ఉంది అంటే అది ఆర్య వైశ్యులు ఒక్కరే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి అదే విధంగా ఈనాడు 600 కుటుంబాలకి సంబంధించి ఈ రోజు అన్ని రకాలైనటువంటి నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి ఆనాడు ఎవరైతే రైతులు ఉన్నారో ఈనాడు వాళ్ళే మళ్ళీ వ్యాపార రంగంలో వచ్చి నాతో నా సమాజంలో నాతో పాటు ప్రయాణం చేస్తూ నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండాలి. ఆ ఆనందంగా ఉండాలి అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా ఆ పండగ జరిగే కార్యక్రమానికి సంబంధించి ఇవన్నీ సరుకులు వాళ్ళకి చేరి వాళ్ళు ఆనందంగా ఉంటేనే మేమందరం కూడా ఆనందంగా ఉంటామని చెప్పి మా పూర్వీకులు మాకు చూపించినటువంటి దారి ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టించే తప్ప ఇది ద్వారకానో జ్యోతి ప్రసాదో లేకపోతే శ్రీరామ్ సురేషో రామునో సూర్యుదో కాదు. తరతరాలుగా మాకు వస్తున్నటువంటి ఏదైతే ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించి భావితరాలకి పిల్లలకి సంబంధించి మళ్ళీ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే విధంగా ఒక పిచ్చిలాగా మేము ఉన్నామే తప్ప ఆ తల్లి అనుగ్రహంతో వాసవి మాత దీవెనలతో ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం ఆర్య వయసులకి జరుగుతూనే ఉంటాయి మేము బతికి ఉన్నంత కాలం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాంటి అవకాశాలు ఆ తల్లి ఇవ్వడం మీ అందరి ప్రోత్సాహంతోనే సాధ్యమైందే తప్ప మరి ఇది ఏ ఒక్కటి కాదు. దీనికి మనసు ఉన్నటువంటి సంపన్నులకి సంబంధించి ఒకవేళ ఉంటే ఉండొచ్చేమో కానీ ఇచ్చే మనసు ఉన్నటువంటి మహారాజులు ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ పండుగని ఒక 600 కుటుంబాలకి పైగా మనం ఆనందంగా చేసుకోవడానికి ఈరోజు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అదే విధంగా అమ్మవారి ఆలయానికి సంబంధించి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి, అలాగే అన్నదాన సమాజానికి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఆర్యవైశ్య సంఘం ద్వారా నిరంతరం ఇప్పటిదాకా కూడా రాష్ట్ర చరిత్రలో లేనటువంటి మన పక్క కొత్తగా ఉన్నటువంటి కార్తీక వనభోజనాలకి సంబంధించినటువంటి చేసినటువంటి కార్యక్రమాలకు సహకరించినటువంటి దాతలు కానివ్వండి, ఏదైనా సరే మనం ఒక కార్యక్రమాన్ని ముందుకు తీర్చినప్పుడు వాళ్ళు ఇచ్చే ₹1 ఖచ్చితంగా అది సంఘానికి సమాజానికి మనకి ఉపయోగపడుతుంది అంటే ఈరోజు ఎన్ని లక్షలైనా కోట్లైనా ఇచ్చేదానికి ఆర్య వయసులు అందరూ కూడా ఎప్పుడు కూడా ముందు ఉంటారు కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరైతే ఈరోజు ఈ యొక్క సరుకుల కోసం వచ్చారో వాళ్ళందరూ కూడా నిదానంగా వచ్చి మీ పేర్ల ప్రకారంగా ఏదైతే మా మహిళా సంఘానికి సంబంధించి యువజన సంఘానికి సంబంధించి సేవాదానికి సంబంధించి వీరందరూ కూడా
పూర్తిగా సంఘానికి సపోర్ట్ గా అండగా దండగా ఉన్నారు కాబట్టి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి నా సహచర మిత్రులందరికీ మరి అదే విధంగా మా మహిళా సంఘానికి సంబంధించి అదే అమ్మవారి ఆలయానికి సంబంధించి అలాగే సిద్ధి విఘ్నేశ్వరాలయానికి సంబంధించి ఇవన్నీ కూడా క్లాత్ మర్చెంట్ బిలియన్ మర్చెంట్ సింహపురి వాణిజ్య మండలి అలాగే టాబ్లెట్ మర్చెంట్స్ అలాగే ప్రతి ఒక్క అసోసియేషన్ కూడా దీనికి సహకరించినందుకు వారందరికీ కూడా హృదయపూర్వకంగా మీ తరఫున నా తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి తరఫున కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. వైశ్య మహాసభ అధ్యక్షులు ద్వారకానాథ్ గారి సూచనలతో నెల్లూరు అర్బన్ ఆర్యవైశ్య సంఘం ఈనాడు మన సంక్రాంతి మన పెద్దల పండుగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎంతోమంది పేదల ఇళ్లలో ఈ పండుగ సంతోషంగా జరుపుకోవాలన్న ఆలోచనతో 600 మందికి ఈరోజు నిత్యావసర వస్తువులు ఇవ్వడం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య ప్రముఖులందరూ రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఆర్యవైశ్య తరఫున ఇప్పటికీ 4 సంవత్సరాలుగా ఎన్నో వందల కార్యక్రమాలు చేస్తూ పేదవారికి మేమున్నాం ముందు అనే విధంగా చేసినటువంటి కార్యక్రమాల్ని మీ అందరి తరఫున కూడా రాము గారిని, జ్యోతి గారిని, వాళ్ళ టీం అందరూ కూడా అభినందిస్తున్నాం. వీటన్నిటికీ కూడా కర్త కర్మ అందరూ కూడా ద్వారకానాథ్ గారే వారి సూచనలతో ఇన్ని సంవత్సరాలు ఇన్ని కార్యక్రమాలు కూడా జరిపారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా కార్యక్రమాలతో ఆర్యవైశ్య పేదల్ని వారికి సహాయపడాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏది వాసు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య ఆధ్వర్యంలో ఇంత పెద్ద కార్యక్రమం జరగడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మన మహాసభ అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని గొప్పగా చేస్తున్నారు. మన మహాసభ అధ్యక్షుడు మొక్కలు రాఘవరావు గారు ఒకటే చెప్తారు, మనకున్నా లేకపోయినా మన వైశ్యులకు ఏదో ఒకటి చేయాలి అంటుంటారు. ఆ ఉద్దేశం మీద ఈ సంక్రాంతి పండుగకి మన అర్బన్ ఆర్యవైశ్య ఆధ్వర్యంలో రాము, జ్యోతి అలాగే సేవాదళ మహిళా విభాగం అందరూ కలిసి ఇంత పెద్ద కార్యక్రమం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఇదేవిధంగా ఈ కార్యక్రమం కాకుండా గతంలో కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అర్బన్ ఆర్యవైశ్య వారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవిస్తున్నాను. థ్యాంక్ యూ. సమానమైన వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్. గత 7-8 సంవత్సరాల నుంచి అంటే 10-15 ఏళ్ల క్రితం నుంచి ఉన్నారనుకోండి, కాకపోతే 7-8 సంవత్సరాల నుంచి ప్రతి నెల, ప్రతి వారం, ప్రతి రోజు జిల్లాలో మన వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కానీ, పాండురంగ అన్నదాన సమాజం కానీ, మన అర్బన్ ఆరోగ్య సంఘం కానీ, మహిళా విభాగం కానీ, వాసవి సేవాదలు కానీ, యువత విభాగం కానీ ఏ కార్యక్రమంలో అయినా సరే ఒక పేరు రెగ్యులర్ గా వినపడతా ఉంది. అదంతా ఎవరన్నా చెప్పగలరా? ఆ పేరు, ఒక పేరు రెగ్యులర్ గా ఏ ప్రతి నెల గుళ్ళో కానీ ఏ కార్యక్రమంలో కానీ ఆయన పేరు వినపడుతూనే ఉంటుంది. చెప్పండి. ముక్కాల ద్వారకానాథ్ గారి పేరు. అంటే ఆయన ఇంటి పనులతో, ఆయన వ్యాపారాలతో సమానంగా మన ఆర్యవైశ్యులందరినీ కూడా గుర్తు పెట్టుకునే విధంగా ప్రతి నెల, ప్రతి వారం ఏదో ఒక కార్యక్రమాన్ని ఎవరో కూడా సూది కూర్చుతూ ఆయన కార్యక్రమాన్ని వెనకుండి నడిపిస్తూ నెల్లూరులో బృహత్తమైన కార్యక్రమాలు ఎన్నో చేపట్టాడు. భవిష్యత్తులో కూడా ఆయన ఆర్యవైశ్య సంఘానికి ఎవరున్నా లేకపోయినా మన జిల్లా ఆర్యవైశ్యులకి అండ ఉంటానని ఆల్రెడీ ఇదివరకు చెప్పుకున్నాడు. గత సంవత్సరంలో ఇదే మాదిరిగా దగ్గర నియర్లీ ఇదే మాదిరిగా చిల్లర సవాల కార్యక్రమం జరగడం, ఈ 3 ఏళ్లలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నిటికీ ఆయన వెనకుండి నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా ఈ కార్యక్రమంలో
మనము కొంతమందికి చేద్దామని మేము సెక్రటరీ కానీ కమిటీ కానీ ఒక 300 మందికి 350 మందికి అనుకుంటూ ఉంటే ఆయన వచ్చి అరే 300-350 కాదు 600 చేద్దాం, మీకెందుకు మీరు ముందుకు వెళ్ళండి అని ఇటువంటి కార్యక్రమానికి ఆయన వెనకుండి ఆయన చెప్పిన ధైర్యమే ఈరోజు 600 మంది కుటుంబాలకి ఈ పండుగ ప్రతి ఇంట్లో కూడా మనతో పాటు వాళ్ళు ఆనందంగా ఉండాలని ఈ చిల్లర సరుకుల కిట్టీలో దగ్గర 18 రకాల సామాన్లు కలిపి ఆయనకి కుడి ఎడమ ఆయనకి అంతరాత్మగా స్నేహితుడు మా సెక్రటరీ మా భార్య స్నేహితుడు జ్యోతి ప్రసాద్ ఈ కార్యక్రమాన్ని నిలబడి మమ్మల్ని అందరినీ లాగి ఇంతవరకు తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు నిలబడినందుకు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఎంతో మంది స్పాన్సర్లు మన వయసు వ్యాపారాలలో పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ వాళ్ళందరూ కూడా మీ అందరి కళ్ళలో ఆనందం చూడడానికి అడగంగానే స్పందించినందుకు ఈ కార్యక్రమానికి ఈరోజు మీరు కూడా రేపు పండగ బాగా చేసుకోవాలని ఆ భగవంతుడు మీ అందరికీ ఐశ్వర్యం, ఆరోగ్యం, మనశ్శాంతి ఈ 3 కూడా ఆ భగవంతుడు మీలో కల్పించాలని కోరుకుంటూ ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మా సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నా నమస్కారాలు. ఈ మన వయసులందరూ తరపున ద్వారకని తరపున నాకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు. మీరు రాన్నట థ్యాంక్ యూ. దయచేసి వెనక్కి కొంచెం ఒక అడిగి వెనక్కి అమ్మా, అందరికి వస్తాయి. టోకన్ పంచే కాడ ఇదే సమస్య, తీసుకునే కాడ ఇదే సమస్య. అందరు వెనక్కేయండి, వెనక్కేయండి. చిన్నగా తల్లి కూర్చోండి, కూర్చో అడగాదు అందరు నాయపోయాడా ఇంతవరకు క్లియర్ ఉండదు, అక్కడే ఉండు. ఇక్కడ సాధన అక్కడ కాదు, ఒక్క నిమిషం నిజమే ఏం చేయమంటారు? బాబు టోకన్స్ నీట్గా తీసుకోండి అమ్మా, టోకన్స్ జాగ్రత్తగా తీసుకోండి. అందరూ టోకన్ తీసుకోవద్దు, అర్థం కాదు. ఎవరు ఒకరే హ్యాండ్ ఓవర్ చేసుకోండి.
ఎదురుగా తీసుకోవాలి, క్యూలో రావాలి దయచేసి. నేను 10 నిమిషాలు ఓపిక పట్టలేకపోతే ఎలాగ చెప్పండి? అందరు క్యూలో రండి, 10 నిమిషాలు అయిపోతుంది. అందరు క్యూలో రండి, అందరు క్యూలో రావాలి, ఏది ఎవరు రాకూడదు.